నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ఒక కొత్త అద్భుతమైన ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. 2025 సెప్టెంబర్ 23న మేము యోహాన్ అనే క్రిప్టోకరెన్సీని ప్రారంభించాము. దీని ముఖ్య ఉద్దేశం ఒక బలమైన మరియు శక్తివంతమైన గ్లోబల్ కమ్యూనిటీని నిర్మించడం. ఏదైనా క్రిప్టోకరెన్సీ విలువ పెరగాలంటే 4 ముఖ్యమైన విషయాలు అవసరం. కమ్యూనిటీ పెరగడం, దాని ఉపయోగం యుటిలిటీ పెరగడం, మార్కెట్లో డిమాండ్ పెరగడం మరియు మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడం. ఈ లక్ష్యాలను సాధించడానికి మేము యోహాన్ రైజ్ అనే కమ్యూనిటీ గ్రోత్ ఇంజిన్ను రూపొందించాము. ఇది యోహాన్ యొక్క ప్రజాదరణ, ప్రపంచ గుర్తింపు మరియు అంతర్జాతీయ ఆదరణను వేగంగా పెంచడానికి సహాయపడుతుంది. యోహాన్ రైజ్ ప్రతిరోజు యోహాన్ను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తుంది. క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? దాని చరిత్ర. మొదటగా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇది ఒక డిజిటల్ కరెన్సీ. కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. మనం రూపాయి లేదా డాలర్లను ఎలా ఉపయోగిస్తామో డిజిటల్ ప్రపంచంలో క్రిప్టోను అలా వాడుతాం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది డీసెంట్రలైజ్డ్, అంటే దీనిని ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వం నియంత్రించదు, కేవలం గ్లోబల్ కమ్యూనిటీ నడుపుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్లో రికార్డ్ అవుతుంది. దాన్ని మార్చడం సాధ్యం కాదు కాబట్టి ఇది పూర్తి సురక్షితం. క్రిప్టో ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా సెకండ్లలో లేదా నిమిషంలో డబ్బు పంపవచ్చు. దీనికి ఏ దేశ సరిహద్దులు ఉండవు. అన్ని దేశాల్లో ఒకే విధంగా పనిచేస్తుంది. మొదటి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్. అక్టోబర్ 2008లో దాని వైట్ పేపర్ అంటే ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మరియు రోడ్ మ్యాప్ వివరణ విడుదలయ్యింది. జనవరి 2009లో మొదలయ్యింది. క్రిప్టో చరిత్రలో మే 22 రోజును బిట్కాయిన్ పిజ్జా డే అంటారు. ఆ రోజు లాన్స్లో హన్యక్కేజ్ అనే వ్యక్తి 2 పిజ్జాల కోసం 10,000 బిట్కాయిన్లు ఇచ్చారు. భవిష్యత్తులో క్రిప్టోనే గ్లోబల్ పేమెంట్స్కు అత్యంత వేగవంతమైన, సురక్షితమైన మరియు సరిహద్దులు లేని మాధ్యమంగా మారుతుంది. భవిష్యత్తులో క్రిప్టోకరెన్సీ ఎలా ఉపయోగపడుతుంది? వేగవంతమైన గ్లోబల్ పేమెంట్స్. క్రిప్టోతో మీరు ప్రపంచంలో ఎక్కడికైనా సెకండ్లలో లేదా నిమిషాల్లో డబ్బు పంపవచ్చు. బ్యాంకుల అవసరం, అధిక ఛార్జీలు, ఆలస్యం ఉండదు. క్రిప్టో 24/7 పనిచేస్తుంది. సెలవులు ఉండవు. ఎక్కువ భద్రత మరియు పారదర్శకత. బ్లాక్ చైన్లో ప్రతి ట్రాన్సాక్షన్ను మార్చలేం, డిలీట్ చేయలేం, మోసం చెయ్యలేం. అందుకే ఇది సంప్రదాయ బ్యాంకింగ్ కంటే సురక్షితం. సరిహద్దులు లేని డబ్బు. క్రిప్టో విలువ ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా, అన్ని దేశాల్లో ఒకే విధంగా పనిచేస్తుంది. ఇండియా, అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్లో దేశాల సరిహద్దులు ఉండవు. ప్రతి ఒక్కరికి ఆర్థిక అందుబాటు. బ్యాంక్ అకౌంట్ లేని లక్షలాది మంది కూడా మొబైల్ ఫోన్ ఉండడంతో క్రిప్టోను ఉపయోగించవచ్చు. ఇది ప్రపంచానికి ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. అధిక వృద్ధి అవకాశాలు. క్రిప్టో ద్వారా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు, ట్రేడ్ చేయవచ్చు, స్టేక్ చేయవచ్చు మరియు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. యోహాన్ డైరెక్ట్ సేల్స్లోకి ఎందుకు వచ్చింది? బిట్కాయిన్ వచ్చినప్పుడు దానికి పోటీ లేదు, కానీ నేడు లక్షలాది క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో గుర్తింపు పొందడానికి, కమ్యూనిటీని బలోపేతం చేయడానికి డైరెక్ట్ సేల్స్ అత్యంత ప్రభావవంతమైన మార్గం. దీనివల్ల కమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది, గ్లోబల్ ఆదరణ లభిస్తుంది మరియు ప్రారంభంలో సపోర్ట్ చేసేవారికి మంచి రివార్డులు దొరుకుతాయి. అందుకే యోహాన్ రైజ్ ఈ మార్గాన్ని ఎంచుకుంది. యోహాన్ రైజ్లో జాయిన్ అవ్వడం మరియు ఆటోపూల్ సిస్టమ్. యోహాన్ రైజ్లో జాయిన్ అవ్వడం చాలా సులభం. ఇక్కడ జాయినింగ్ ఫీజు లేదు. కేవలం 6 USDT విలువ చేసే యోహాన్ కాయిన్స్ను 12 నెలల పాటు స్టేక్ చేయాలి. స్టేకింగ్ అంటే మీ కాయిన్స్ను లాక్ చేసి ప్రాజెక్ట్లో చురుకుగా పాల్గొనడం. దీని తర్వాత మా శక్తివంతమైన ఆటోపోల్ సిస్టమ్ మొదలవుతుంది. ఇందులో మొత్తం 15 బోర్డులు ఉన్నాయి. బోర్డ్ 1 మీ సెల్ఫ్ టీమ్ ఆటోపోల్. బోర్డు 2 నుంచి 15 వరకు అన్ని కంపెనీ ఆటోపూల్ ద్వారా నడుస్తాయి. బోర్డు 1లో 1/2/4 స్ట్రక్చర్ పూర్తయిన వెంటనే మీరు బోర్డు 2కి వెళతారు. బోర్డు 2 నుంచి కంపెనీ ఆటోపూల్ ఐడీలను ఆటోమేటిక్గా ముందుకు పంపుతుంది. ఆటోపూల్ అంటే ఆటోమేటిక్ ప్లేస్మెంట్ మరియు ఆటోమేటిక్ సంపాదన. ఆదాయం పంపిణీ మరియు రకాలు. ఇక్కడ మీ ఫండ్లో 100% పంపిణీ జరుగుతుంది. 50% తదుపరి బోర్డ్ అప్గ్రేడ్కు, 30% లెవెల్ ఇన్కమ్కు, 10% రాయల్టీ ఇన్కమ్కు మరియు 10% బోర్డ్ ఇన్కమ్కు వెళ్తాయి.
డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. మీరు ఎంతమందిని డైరెక్ట్గా రెఫర్ చేస్తే ప్రతి రెఫరల్పై మీకు 10% లభిస్తుంది. అన్లిమిటెడ్ రిఫరల్స్ అంటే అన్లిమిటెడ్ సంపాదన. లెవెల్ ఇన్కమ్ ఇది మొత్తం 12 లెవెల్స్ వరకు అందుతుంది. లెవెల్ 1లో 10%, లెవెల్ 2 నుంచి 10 వరకు 2% మరియు లెవెల్ 11, 12లో 1% లభిస్తుంది. ముఖ్య విషయం ఏమిటంటే లెవెల్ ఇన్కమ్ కేవలం బోర్డ్ 1 పైనే కాకుండా అన్ని 15 బోర్డులపైన వర్తిస్తుంది. మీ రెఫరల్ బోర్డ్ 1 నుంచి బోర్డు 15 వరకు వెళుతున్న కొద్దీ మీ ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీరు బోర్డు 1లో రెఫర్ చేస్తే 0.6 USDT వస్తుంది. అదే వ్యక్తి బోర్డు 2కి వెళితే 1.2 USDT వస్తుంది. బోర్డు 3కి వెళితే 2.4 USDT వస్తుంది. రాయల్టీ ఇన్కమ్ వారానికి ఒకసారి. ఇది యాక్టివ్ లీడర్ల కోసం ప్రతి వారం కంపెనీ మొత్తం బిజినెస్లో 10% ఉంటుంది. దీన్ని బుధవారం 12 AM నుంచి మంగళవారం 11:59 PM వరకు లెక్కిస్తారు. దీనికి 4 లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 1 రాయల్టీకి 5 డైరెక్ట్ రెఫరల్స్ అవసరం. లెవెల్ 2కి 25 సెల్ఫ్ టీమ్ సభ్యులు ఉండాలి. లెవెల్ 3కి 125 మరియు లెవెల్ 4కి 625 సెల్ఫ్ టీమ్ సభ్యులు అవసరం. ఈ టీమ్ సభ్యులు ఎవరి రెఫరల్ ద్వారా వచ్చినా పర్వాలేదు, కానీ ఆ లెవెల్లో ఉండాలి. అర్హత ఉన్న అందరిలో ఈ మొత్తం సమానంగా పంచుతారు. లెవెల్ ఇన్కమ్ ఉదాహరణ 2x మ్యాట్రిక్స్. 15 బోర్డులు పూర్తయితే మొత్తం లెవెల్ ఇన్కమ్ దాదాపు 2,10,00,000 USDT అంటే 193 కోట్ల వరకు చేరుకోవచ్చు. మీరు 5x మ్యాట్రిక్స్లో పనిచేస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. బోర్డ్ ఇన్కమ్ టీమ్ చేయలేని వారికి కూడా బోర్డ్ ఇన్కమ్ లభిస్తుంది. సిస్టమ్ యూనిలెవెల్ ప్లాన్ అయినా 1, 2, 4 బైనరీలా చూపిస్తారు. మీరు రెఫర్ చేయకపోయినా మీ అప్లైనర్ రెఫరల్స్ మీ కిందకు వచ్చి 1, 2, 4 స్ట్రక్చర్ను పూర్తి చేస్తారు. లెవెల్ ఇన్కమ్ రాదు, కానీ బోర్డు మూవ్మెంట్ జరుగుతుంది. బోర్డు 15 వరకు వరితే మొత్తం 2,30,000 USDT అంటే 2.12 కోట్ల వరకు బోర్డు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా మీరు 1, 2, 4 పూర్తి చేసిన వెంటనే ఆటోమేటిక్గా తదుపరి బోర్డుకు వెళ్తారు. రీబర్త్ సిస్టమ్ మరియు ముఖ్య నియమాలు. ఈ సిస్టమ్ను ఎప్పుడు నడపడానికి రీబర్త్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మీ టోటల్ ఆదాయం 500 USDT అయినప్పుడు 6 USDT ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి మీ రెఫరల్ లైన్లోనే ఒక న్యూ ఐడి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఉదాహరణకు మెయిన్ ఐడి 123456 అయితే రీబర్త్ ఐడి 123456 123456 రీబర్త్ ఐడీలకు కూడా లెవెల్ ఇన్కమ్ మరియు బోర్డ్ ఇన్కమ్ లభిస్తాయి. దీనివల్ల కంపెనీ ఐడీలు పెరుగుతాయి మరియు మీ ఆదాయం కూడా పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యమైన నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్. జాయినింగ్ 6 USDT విలువ చేసే యోహాన్ కాయిన్స్ను స్టేక్ చేయాలి. ఇది జాయినింగ్ ఫీజు కాదు. డిపాజిట్లు యోహాన్ కాయిన్స్లో ఉంటాయి. విత్డ్రాయల్లు ప్రస్తుతం యోహాన్ కాయిన్స్లో ఉన్నాయి, తర్వాత USDTలోకి మారుతాయి. కనీస డిపాజిట్ 6 USDT యోహాన్ కాయిన్స్. కనీస విత్డ్రాయల్ 5 USDT యోహాన్ కాయిన్స్. నాన్ వర్కింగ్ సభ్యులు బోర్డ్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి 2 డైరెక్ట్ రిఫరల్స్ చేయడం తప్పనిసరి. అన్లిమిటెడ్ రిఫరల్స్ అంటే అన్లిమిటెడ్ సంపాదన. రీబర్త్ ప్రతి 500 USDT ఆదాయంపై 6 USDT ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యి రీబర్త్ జరుగుతుంది. మిత్రులారా, యోహాన్ రైజ్ అనేది మీకు ఆర్థిక స్వేచ్ఛను మరియు మెరుగైన భవిష్యత్తును అందించగలిగే ఒక ప్లాట్ఫామ్. రండి, కలిసి ప్రారంభిద్దాం.